సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ప్రధానోపాధ్యాయులు నర్సిరెడ్డి మాతృమూర్తి దశదిన కర్మలో పాల్గొన్న సిటీ కేబుల్ ఎండి గొటిక నరసింహారెడ్డి బాబన్న. హన్మపూర్ గ్రామంలో హత్య, తల్లి భార్యే అనుమానితులు, విచారణ ప్రారంభించిన పోలీసులు. పులిపిల్ల కాదు అడవి పిల్లి, ఎఫ్ఆర్ఓ శ్రీదేవి సరస్వతి. దేశంలో ఎవ్వరూ చేయని సాహసం ముఖ్యమంత్రి చేశారు, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ప్రభుత్వ నంబర్ 1 పాఠశాలలో ఘనంగా 74వ వార్షికోత్సవం, ముఖ్య అతిథిగా పాల్గొన్న డిఎస్పి బాలకృష్ణారెడ్డి. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించిన యువకుడు జావేద్ అందరికీ ఆదర్శం, ఇందిరమ్మ కాలనీ వాసులు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించిన ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం చిట్టిగనాపూర్ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ నర్సిరెడ్డి మాతృమూర్తి దశదిన కర్మలో సిటీ కేబుల్ ఎండి ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటిగ నరసింహారెడ్డి బాబన్న పాల్గొన్నారు. బుధవారం యాలల మండలం రాగాపూర్ గ్రామంలో తన చిన్ననాటి మిత్రుడైన నర్సిరెడ్డి తన మాతృమూర్తిని కోల్పోవడం పట్ల ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు గొటిగ నరసింహారెడ్డి బాబన్న ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం బాలాజీ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మల్కాపూర్ వడ్ల మల్లేశంను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గొటిగ నరసింహారెడ్డితో పాటు గొటిగ రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు నాగప్ప, కిష్టప్ప, వెంకట్రామరెడ్డి, వెంకటయ్య గౌడ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడాలంటే మీరు వచ్చిన మాట్లాడి బాగా ఎక్కువ మాట్లాడాలంట. మాట్లాడుతుంటేనే మన అర్థం మాట్లాడుతుంది కంపల్సరీ ఎక్కువ మాట్లాడియండి. మాట్లాడుతున్నాడు బాగా ఏం కాదండి. పెద్దెముల్ మండలం హన్మాపూర్ గ్రామంలో బక్కని వెంకటేష్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బక్కని వెంకటేష్ వ్యవసాయ కూలి పనులు చేసుకుని జీవనం గడిపేవారు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. తరచూ చిన్న చిన్న గొడవలతోనే, కుటుంబ కలహాలతోనే హత్య జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మృతుని తల్లి లక్ష్మమ్మ, కట్టుకున్న భార్య సబిత హత్య చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. తల్లిదండ్రులకు దూరమై దిక్కుతోచని స్థితిలో ఉన్న చిన్నారులు రోధిస్తుంటే ఆ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులను ఈ సంఘటన కలిచివేసింది. చెప్పులు ఎంత మంచి ఇచ్చింది కదా. లేపింది సార్, చెట్టు పోసింది, మందు పోసింది సార్. మరి ఆయన చేంజ్ కాలేడా? మరి చేంజ్ కాలేడా? కాలేడు అని ఎరిలేపిండ్రు, ఒకటే ఎరిలేపిండ్రు. ఎవరు మేము ఎంత పచ్చినారు, మాకెవరు ఏం చేయలేదు. 2 అత్త కూడా సార్. యాడికి రమ్మంటే వస్తుంది సార్, ఒక్కటే మాట వాళ్ళు 2 చంపారు. అందరూ మీరు వెళ్ళిపోతే మా పని మేము చేస్తాం. అనవసరంగా మీరు ఉన్నారనుకోండి, డాగ్ స్మెల్ చేసింది అనుకోండి, మీరు వంటిని మీరే ఎవరైతే వాళ్ళు దయచేసి కోఆపరేట్ చేయండి. అవసరం ఉంటే ఉండండి, ఏమనంటే మేము చెప్తాం, కోఆపరేట్ చేయండి. ఇప్పుడు అందరూ
విశాఖ ఐసీఎల్ కర్మాగారం మైన్స్ లో చిరుతపులి పిల్ల సంచరిస్తుందని ట్రాప్ కెమెరాలను అమర్చిన విషయం తెలిసిందే. కెమెరాల్లో రికార్డైన ప్రకారం అది పులి పిల్ల కాదని అడవి పిల్లి అని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి సరస్వతి తెలిపారు. మల్కాపూర్, కోటబాస్పల్లి, సంగం కలాన్ తదితర గ్రామాల ప్రజలు పులి సంచరిస్తుందనే భయం వీడనాడాలని ఎఫ్ఆర్ఓ సూచించారు. కాగా బెల్కటూరు దగ్గర కుక్కపై జరిగిన దాడి సంఘటనలో ఎలుగుబంటి సంచరిస్తున్నది అనే విషయాన్ని మాత్రం పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ ఇండియన్ సిమెంట్స్ లిమిటెడ్లో ఒక 5-6 రోజుల క్రితము మాకు పులిపిల్ల చూసాము అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం వెళ్ళి చూస్తే అక్కడ కాలి ముద్రలు ఉన్నాయి. ముద్రల ప్రకారం అది పులిపిల్లనా లేకపోతే పెద్ద పిల్లి అంటే అడవి పిల్లియా అనేది నిర్ధారించుకోవడానికని కెమెరాలు పెట్టినాము. 3 కెమెరాలు పెట్టడం జరిగింది. ఆ 3 కెమెరాలలో నిన్న వాళ్ళు ఏదో మళ్ళీ ఒక జంతువు లాంటిది చూశారు అని చెప్పడంతో మళ్ళీ నిన్న వెళ్ళి అది రీవెరిఫై చేసుకుంటే కెమెరాలో కూడా ఎక్కడైతే వాటర్ సోర్స్ ఉందో అక్కడ కెమెరా అమర్చడం జరిగింది. ఆ కెమెరాలో కూడా అది జంతువు పడింది. అది చూస్తే అడవి పిల్లి, అది పులిపిల్ల కాదు. దాన్ని బట్టి మేము ఏమని నిర్ధారించుకోవచ్చు అంటే అది అక్కడ తిరుగుతుంది అడవి పిల్లి పులిపిల్ల సేమ్ సైజులో ఉంటాయి, ఒకలాగే ఉంటాయి. ఓన్లీ దాని చారల గుర్తులు మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ భయపడాల్సినంత అవసరమైతే ఏమీ లేదు ప్రస్తుతానికి. అది అడవి పిల్లే అని మేమైతే కన్ఫర్మ్ చేయగలం. వెలక్టూర్లో పోయిన వారంలో వెల్కటూర్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెప్పాలంటే ప్రత్యక్ష సాక్షి ప్రకారం 2 ఒక తల్లి పిల్ల అడవి ఇది మన ఎలుగుబంటి తల్లి పిల్ల కనిపించినాయని చెప్పడం జరిగింది. ఏదైతే కుక్కని కరిచిన విధానం చూస్తే అది ఖచ్చితంగా ఎలుగుబంటే అయి ఉంటుందని మేము నిర్ధారించుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక తల్లి పిల్లతో ఉన్న ఎలుగుబంటి ఏదన్నా పిల్లని ఏదన్నా హాని చేస్తుందన్న ఉద్దేశంతో చాలా డ్రాస్టిక్ యాక్షన్స్ తీసుకుంటాయి. ఆ ఇదిలోనే ఈ కుక్కని అటాక్ చేసింది. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఆనవాళ్ళన్నీ వెతికాము. ఎక్కడ కూడా ఏ ఆనవాళ్ళైతే దొరకలేదు. మేబీ ఆ ఇన్సిడెంట్స్ని బట్టి చూస్తే అయితే అది ఖచ్చితంగా స్లాత్ బేర్ అంటే ఎలుగుబంటి అని మేము నిర్ధారించుకోవడం జరిగింది. బట్ నియర్ బై ఫారెస్ట్లలో కూడా కెమెరా పెట్టినాము. ఆ కెమెరాలలో అయితే ఏమీ రాలేదు. మేబీ చించోలి మన ప్రాంతము మనకి దగ్గర కావచ్చు కాబట్టి మేబీ అక్కడి నుంచి ఏమన్నా వచ్చిందేమో, వచ్చి ఉండొచ్చు. ఇది ఈ ఏరియాలో నేను దగ్గరలో అబ్జర్వేషన్ చేశాము. కొన్ని ఈత చెట్లు, వేరే పండ్ల చెట్లు, ప్లస్ అదొక నాల అంటే వాగు. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి వాగు ఎమ్మటి చల్లదనం కోసము, పండ్ల కోసము, లేకపోతే వాటర్ కోసము అట్లా వచ్చి దారి తప్ప ఇటు వచ్చి ఉండొచ్చు. బట్ ఏ జంతువు అయినా కూడా తన రియల్ స్థావరానికి లేకపోతే ఒక సేఫెస్ట్ ప్లేస్కే వెళ్తుంది. ఇట్లాంటి ప్లేస్లో అవి ఎక్కువ ఉండవు. కాబట్టి మేము 3 రోజులు అంటే 4 రోజుల నుంచి కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాము. మళ్ళీ విలేజెస్ని అడుగుతున్నాము. ఎటువంటి ఫర్దర్ సమాచారం అయితే అందలేదు కాబట్టి అది అక్కడ లేదు అనేది నిర్ధారించుకున్నాము. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అట్లాంటిది ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా మాకు సమాచారం అందించిన యెడల మాకు ఖచ్చితంగా అక్కడ వెళ్ళి ఫర్దర్గా ఏం చేయాలో అది చేస్తాం. తెలంగాణ శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ అనంతరం మీడియా పాయింట్ దగ్గర ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఇలాంటి బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు ఆదర్శం అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు 15 మాసాలలో దేశంలో ఎప్పటి చేయనటువంటి సాహసాన్ని, ఎప్పటి చేయనటువంటి సంక్షేమ పథకాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే మనకు 6 గ్యారెంటీలు చెప్పారు, తక్కువ కాలంలోనే ఒక్కొక్కటి ఉచిత బస్సు కానివ్వండి, మహిళా సోదరులకు అందరూ కూడా 500 సిలిండర్ కానివ్వండి,
200 యూనిట్ల వరకు ఏదైతే యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పినప్పుడు దాదాపు 50 లక్షల కుటుంబాల వరకు వారికి కానివ్వండి. ఈరోజు రైతాంగానికి గత బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా 10 సంవత్సరాల నుంచి రుణమాఫీ చేస్తామని చెప్పి వాళ్ళు చారాన 10 సంవత్సరాల నుంచి 11 లక్షల కోట్లు కూడా వాళ్ళు 11 వేల కోట్లు వాళ్ళు రుణమాఫీ చేస్తే ఒక సంవత్సరం మనం గెలిచిన 10 సంవత్సరాల కాలం లోపలనే దాదాపు 21,000 కోట్ల రుణమాఫీ 25 లక్షల మంది చేసే రైతులకు రుణమాఫీ చేయడం ఇది సంక్షేమం అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఏదైతే ఉన్నామో మన ముఖ్యమంత్రి గారు దానికి నిదర్శనం అని చెప్పి కూడా మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు వారికి ఈరోజు గౌరవ బడ్జెట్ మంత్రి గారు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిండో బీఆర్ఎస్లోకి మా ఉనికి మనం కోల్పోతా ఉన్నాం, మా ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి అబద్ధం ఏదో లేనిపోయిన అబద్ధాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏది లేదు అన్ని ఉనికిపోయి చెప్తా ఉన్నారు. ఈ 12, 14, 15 నెలల కాలంలో ఇన్ని స్కీమ్లు ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరు కూడా లేరని చెప్పి తప్పకుండా తప్పకుండా చెప్తా ఉన్నాం. దాంట్లో భాగంగా గౌరవ 10 సంవత్సరంలో కేసీఆర్ గారు ఆ రోజు చెప్పిండు లక్షదేవిపల్లి అంటే ఒక పుట్ట లాంటిది, తెలంగాణకి ఆయన ముఖ్యం లాంటిది, ఖచ్చితంగా మన గవర్నమెంట్ వస్తే ఫస్ట్ లక్షదేవిపల్లి చేస్తామని చెప్పిండు. ఆ 10 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా చేసినటువంటి మన దీని గురించి రామ్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మన ఎమ్మెల్యే మా సోదరుడు శంకర్ గారి శాంతాడ ఎమ్మెల్యే గారు కానివ్వండి, ప్రసాద్ కానివ్వండి, స్పీకర్ మేమందరం కూడా ఖచ్చితంగా లక్షదేవిపల్లి కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్తే, గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తే ఖచ్చితంగా ఈ బడ్జెట్లో తప్పకుండా పెడతామని చెప్పి మాట ఇవ్వడమే కాకుండా ఈ రోజు బట్టి విక్రమార్క గారు అనౌన్స్ కూడా చేసిండ్రు. మన అన్న ఇప్పుడే రామ్మోహన్ అన్న మీకు క్లియర్గా మద్దతుతో సైతం మీకు ఆ ఎజెండా కూడా పెట్టడంలో దాంట్లో బిల్లులో కూడా ఏ విధంగా పొందపరిచిందో చూపించడం జరిగింది. ఒక మంచి బడ్జెట్ పెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ బీఆర్ఎస్ లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ ఆరోపణలకు గ్రామాలకు మన పుట్టుకు కోల్పోతా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే సంక్షేమ పథకాలు గ్రామంలో జరుగుతూ ఉన్నాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో అన్ని సంక్షేమ పథకాలు ఈరోజు గ్రామీణ లెవెల్లో సంక్షేమ పథకాలు వెళ్ళిపోతున్నాయి. కనుకనే వాళ్ళు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఎలాంటి కుడుసున్నా వచ్చిందో లోకల్ పార్టీలో కూడా వాళ్ళ పుట్టి కోల్పోతా ఉన్నారని చెప్పి లేని అబద్ధాలు చెప్తా ఉన్నారు. దయచేసి అందరూ ప్రజలు గమనిస్తున్నారని చెప్పి గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి గౌరవ బడ్జెట్ ముఖ్యమంత్రి గారికి మంచి బడ్జెట్ పెట్టాం. ఎలాంటి అనుభవం లేకుండా వాస్తవికంగా జనాలకు ప్రజలకు తెలంగాణ ప్రజలకు వెళ్ళే విధంగా ఈరోజు బడ్జెట్ తాండూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్ 1లో 74వ వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని, ఇష్టంగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. చదువుతో పాటు క్రమశిక్షణ వల్ల జీవితంలో ఎన్నో విజయాలు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శివకుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రత్నమాల నరసింహులు, కరీమా బేగం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ఆర్పి వనజ ఉచితంగా ప్యాడ్లను పంపిణీ చేశారు. చూడండి 20 మండలాల్లో ఉన్న మండల అధికారులు చూడండి, సబ్ రిజిస్ట్రార్లను చూడండి, ఎవరైనా సరే ఇక్కడ ఉన్న టీచర్లు అందరూ చూడండి, మీ యొక్క అన్ని స్కూళ్ళల్లో ఉన్న హెడ్ మాస్టర్లు అందరూ చూడండి, వీళ్ళందరూ కూడా 100కి 90% కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళే ఈరోజు సక్సెస్ఫుల్గా నిలబడుతున్నారు. మీ టీచర్లు ఏం చేసినా అది మీ మంచికే అని గుర్తించండి. మిమ్మల్ని చెవులు పిండినా, మొట్టికాయలు వేసినా కానీ, 4 దెబ్బలు వేసినా కానీ, అంటే ఈ రోజుల్లో ఎవరు కూడా కొట్టడం లేదు. కొడితే మళ్ళీ మీరు కంప్లైంట్ చేస్తున్నారని చెప్పి, ఎందుకు సార్ కొట్టడం, వాళ్ళు చదివితే చదివి లేకపోతే లేదని చెప్పి అనుకుంటున్నారు. కానీ మా చిన్నతనంలో అట్లా కాదు. 9 o'clockకి అసెంబ్లీ ఉందంటే 9:05కి వెళ్ళామంటే ఆ పీఈటీ టీచర్ పొద్దున ఒక చింతబరిగితో చేయి మీద కొడితే మళ్ళీ తెల్లారే వరకు అది గుర్తుంటుంది. ఆ వాత అట్లా ఉంటుండే. అంటే అలా కొట్టడం తప్పు అని అంటలేను, కొట్టకూడదని అంటే కొడితేనే మంచిగా మారుతారని కాదు, కొట్టకూడదని కాదు. డిసిప్లిన్ అనే ఒకటి ఉంటుంది. డిసిప్లిన్ పెరిగితేనే మనిషి ఒక మంచి నడవడిగా ఉంటుంది. డిసిప్లిన్ లేకపోతే మీకు ఎంత ఆస్తి ఉన్నా ఎంత ఉన్నా కానీ డిసిప్లిన్ అయినప్పుడు అంతా కూడా నిరర్థకం అయిపోతుంది. క్రమశిక్షణ ఉండాలి. మనిషి క్రమశిక్షణతో ఉన్నప్పుడు ఏదైనా నేర్చుకోగలడు.
అందరూ కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి, ఇంటర్మీడియట్ నడుస్తుంది, నెక్స్ట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అందరూ కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చేయండి, బాగా చదవండి, బాగా రాయండి. ఫస్ట్ క్లాస్లో టాప్లో వస్తేనే గొప్ప అని కాదు. ఏదైనా ఇంటర్మీడియట్ 2nd క్లాస్లో పాస్ అయ్యాను అంటే ఏదో ఒక టైంలో ఒక మలుపు అనేది జరుగుతుంది. డిగ్రీ తర్వాత ఇంటర్మీడియట్ కోసం, డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం నేను ఉస్మానియా యూనివర్సిటీలో చేరాను. MA ఆర్ట్స్ కాలేజీలో చేరిన తర్వాత నా యొక్క లైఫ్ చాలా టర్న్ తీసుకుంది. అక్కడ యూనివర్సిటీలో చదివే చాలామంది పిల్లలు కూడా సివిల్ సర్వీసెస్ కొరికి, గ్రూప్స్ కొరికి చదువుతూ ఉంటారు. అక్కడ చదివే వాళ్ళని చూసి నేను మోటివేట్ అయ్యి నాకు నేనుగా సొంతంగా ఏదో ఒకటి సాధించాలని చెప్పి తాండూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో అస్తవ్యస్తంగా ఉన్న మురికి కాలువల నిర్వహణ వల్ల కాలనీవాసులు పలు ఇబ్బందులకు గురయ్యారు. విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు జావీద్ హుసేన్ తన సొంత డబ్బులతో జేసీబీ సహాయంతో మురికి కాలువలకు మరమ్మతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి జావీద్ తన సొంత డబ్బులతో మురికి కాలువల మరమ్మతులు చేయించారని అన్నారు. సొంతంగా పైప్ లైన్ వేయించి మురికి కాలువల ద్వారా దుర్గంధం రాకుండా చేశాడని ఆయనకు తాము రుణపడి ఉన్నామని కాలనీవాసులు తెలిపారు. पूछे तो क्या बोल रहे आजकल ऐसी बोल रहे. वो जाहिद भाई बोल के है, हर काम में जाहिद भाई चाहते बेचारे. आज भी उन्होंने वही काम करा है. आज उनको मालूम हुआ, उन्होंने हॉस्पिटल से आके ये काम करा रहे. उन्होंने JCP मंगाए, फिर पाइपा मंगाए, गड्ढा खोदने लगाए, वो बाथरूम साफ करने वाला बुला को साफ करने लगा के अब पूरा काम उन्होंने करा रहे. हर काम में जाहिद भाई आते, अच्छे में बुरे में हर चीज़ में जाहिद भाई चाहते. कोई कोई परेशान है बोले तो उनका हल दूर करते. किसी की मजबूरी है बोले तो उसकी परेशानी दूर करते. कोई मरे बोले तो भी उनका देखभाल भी उन्होंने करते. पूरे काम अच्छे करते. गली में काउंटर रहे को क्या फायदा, इनका ना हो, एक काम नहीं करता. अब वो सा भी काम करेंगे जाहिद भाई करते, इससे ज़्यादा कुछ भी नहीं. वो సొంతం పైసలు పెట్టి చేపిస్తున్నాం. ఎమ్మెల్యే చెప్పిస్తారే, కౌన్సిలర్ చెప్పిస్తుండే. కాలనీ ఎవరు పట్టకొచ్చినారు, ఈ కాలనీకి ఎవరు పట్టకొచ్చినారు, ఏం లేదు. ఇక్కడ వింటున్నారు, ఇక్కడ పెడుతున్నారు. తర్వాత నిండి ఉండే మంచిగా వేస్తుండే, మంచిగా పోతుండే. మళ్ళీ కొన్ని రోజులు ఖరాబ్ అయితే దీనం చేసినాం, తీసినాం. మళ్ళీ 2 సంవత్సరాలే మళ్ళీ మంచిగా ఇంటింటికి 15-20 వేసుకొని చేసుకున్నాం. మళ్ళా ఒకసారి మళ్ళీ ఇది అయింది. మళ్ళీ ఒక ఆయన చెప్పించిండు, అది అట్లే అయింది. మళ్ళీ ఎవరు చెప్పలేదు. మళ్ళీ ఎవరు పట్టేసుకున్నాక వచ్చిండ్రు, పోతూనే ఉన్నారు, పోతూనే ఉంటారు. కానీ ఏమైంది, ఎందుకు అయింది అని ఎవరు పట్టేసుకుంటారు. ఎవరు ఎమ్మెల్యే చెప్పిస్తలేరు, సీఎం చెప్పిస్తలేరు, ఎవరు కౌన్సిలర్ చెప్పిస్తలేరు. సొంతం పైసలు జాయిద్ అన్న చేస్తున్నారు ఈ పని. ఎమ్మెల్యేలే సీఎంలే ఆ పని ఉండని జాయిద్ పైన మనుషులను పెట్టి పని చేపిస్తున్నారు. 8 మంది పెట్టినారు. ఎమ్మెల్యే కూడా వచ్చి ఏమైంది గుడికాడికి రాలే, జావిద్ అన్ననే అన్ని చూసుకుంటాడు. జావిద్ అన్ననే మాకు అన్ని చేస్తుంటాడు. అన్ని సాధారి జావిద్ అన్ననే చేస్తున్నాడు. ఇప్పుడైతే మాకేమున్నా కానీ మంచిదానికైనా చెడ్డదానికైనా జావిద్ అన్ననే ముందర వస్తున్నాడు. మాకు వేరే పట్టించుకోలే, కన్నా వండి ఏమన్నా చేసుకోండి, మీరు ఏడవైనా కానీ మాకేం అభ్యంతరం లేదని అన్నాడు. అందుకే జావిద్ అన్నకు పోయి చెప్పినాం, మాకేం పరపడదని చెప్పినాం. అందుకే ఎవరు పట్టించుకుంటలేరు, జావిద్ అన్ననే పట్టించుకుంటున్నాడు. అందరికీ గలీజ్ అవుతున్నది. ఆయననే చేపిస్తున్నాడు పొద్దున్న నుంచి. ఏమైందో అర్థం ఆయనకే తెలుస్తుంది. 2 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకుంటలేరు, అన్ననే పట్టించుకొని చేస్తున్నాడు జావిద్ అన్న. అలా పొద్దులు కూడా ఉన్నాయి, ఎవరు పట్టించుకుంటలేరు. అన్న పట్టించుకొని ఆయన పొద్దుగాల నుంచి అర్థం అయిపోయింది. ఆయనే చేపిస్తున్నాడు ఈ ఖాళీలకు, అందరికీ మంచిగా కావాలని. ఇప్పటి నుంచి కూడా ఈ అన్ననే ఏదైనా ప్రాబ్లం అయితే కూడా అన్ననే చేస్తాడు. జాయిద్ అన్ననే ఎవరు చేయలేరు. చూడలేక మాకు దోమలు కలుస్తున్నాయి అన్న, అది ఇది అంటే జాయిద్ అన్న సొంత పైసలు పెట్టి చేపిస్తున్నాడు. ఇప్పుడు
మా గురించి 2 సంవత్సరాలు అది అట్లనే మురిగి పట్టి గలీజ్లో ఆ గలీజ్లోకి వెళ్ళి ఎన్నిసార్లు పోయిండు ఎన్నిసార్లు వచ్చిండు కానీ పట్టించుకోలేడు ఆయన. ఏడికన్నా వండి ఎవరి దగ్గరకన్నా వండి అని అన్నాడు. కౌన్సిలర్ ఉండి ఒక్క పని చేయలేడు మాకు, ఆయన ఏం లాభం లేదు కూడా. మాకు జావేద్ అన్ననే మంచోడు, జావేద్ అన్ననే చేపిస్తున్నాడు. ఎమ్మెల్యే వచ్చి కూడా చూసిపోయిండు. फोन भी हो खाली देख रहे अंदाजे से चले जा रहे वहाँ पे करंट का ट्रांसपोर्ट है भैया, वो उसमें पूरा पानी चले जा रहा, बच्चे खेल लेते, अगर उसमें कुछ करंट लग गया तो कौन जिम्मेदार, उसकी अर्थिंग आया तो पूरा पानी उसके अंदर जमा हो जा रहा है, करंट ऑफिस के अंदर उसमें पूरा पानी उसमें जमा हो जा रहा, फोन भी देख रहे खाली अंदाजे से चले जा रहे, कोई पूछ रहे कि नहीं ओटा के टाइम बोलो मैं ये काम करता हूं, सार ले लो बोलते सार राजा नहीं करते काम ताकि भर गई यहां ये ऐसे मालूम ना पंचायती इंगा अंदिपिरू इंगा ले पे संपड़ा तो परेशानी बरो हर पैसे लगा को जाहिद भाई काम करा रहे तो काउंसलर किस काम का जी भाई? हाँ, हर काम में जाहिद भाई हर काम में काम। अब देखो ये काम के 40,000 रुपये लग रहे हैं बेचारे, उन्होंने हर एक पीछे नहीं हट रहे। जान दे रमज़ान का महीना है, लोग रोज़ा रहते ना, बोल को काम करा रहे, दूसरे कौन तो भी करा रहे भाई, कोई भी नहीं करा रहे काम मालूम, पूरे उनोज करा रहे जाहिद, हर काम जाहिद भाई करा रहे। ठीक, तो बेचारे ताज भाई है बोल को सामने उन्हें इतला करने से ता काम हो रहा। देखो ताज भाई की भी मेहरबानी है जो इतना सब करे सभी। गली का काउंसलर एक बार झांका नहीं आको कहा बोल को 2 साल से उसी था। अरे उन कोमा में है कि उसको मरिया तो भी उन्हें जलना न को ने। तो देखो ये जेसीपी ఇది మా లాలప్ప అవుతున్నాడు. లాలప్ప దయా చూడు మా మంచి లాలప్ప. ಈಗ ಈ ಕಡೆ दिगा को वो पाइप का होल कितना होता वो देख लो भैया। वो पाइप अंदर से पूरा निकाल को नहीं प्लास्टिक का डाल देना, उन्होंने बोले जैसा ओरिजिनल पाइप एक ही बार डाल देना, 100 साल की गारंटी। कितने फीट का है? कितने फीट का? ये नीचे है वो ऊपर। फिर बोले जायद प्लास्टिक का जो घेरू कलर का रहता है देखो वही पाइप डालना जी लाइफ लॉन्ग। ये मट्टी के साले चूहे खोद खोद के करते। जाहिद भाई की कमाई में अल्लाह इतनी बरकत दे दे, इतनी बरकत दे दे। पलटा दे मट्टी भी निकालना बाहर एक बार निकालने के डालना पड़ता। वो खतरे भी जम गए देखो, उसमें से भी निकालना खतरे। हाँ खतरे हुआ गिरे, रेती की थी नहीं थोड़ी बहुत मट्टी आई। क्या करते हैं? पाइपा लेंगे। कौन से पाइपा होते? केसिंग के लिए अच्छे रहते हैं। एक 2 लेंथ ले तो डाल दे हो जाता नहीं। 2 लेंथ आया 8 इंच का पाइप लेना। 8 इंच का? हाँ। खतरे गिर रहे हैं, खतरे इंच का बस होता कि 8 इंच का क्या करें? इंच का डाल दो इसके अंदर ले जाता। हाँ इसके अंदर ले जाता मतलब 6 इंच का जो पैसे पाइप आना है उसके ऊपर लग जाना आता है।
तेरे नया था पर इसके अंदर नहीं फिर ये ढकलने होना ना मट्टी डालने के बाद मैं चादर दूंगा इसको सपोर्ट आएंगे बुरा लगा थोड़ी बहुत मिट्टी खींच को रख देता फेंक के ऊपर हाँ तभी भी डाल देता होगा अब नहीं जेसीबी तक खोदना करना है क्या नहीं है कुछ भी नहीं है भा कंत्री पुट्टे सही बिठाना सवाब आता तुम्हारे चुप न बैठते एक बेंच के नहीं है साले అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించినందున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ఎంఆర్పీఎస్ నాయకులు మందాకృష్ణ మాదిగ చిత్రపటాలకు ఎంఆర్పీఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. బుధవారం బషీరాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నో రోజులుగా తమ కల నెరవేరుతున్నందుకు అందుకు కృషి చేసిన ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కె నరసింహులు, కృష్ణ, వెంకటప్ప, అంజిలప్ప, రామునాయక్, బాలకృష్ణ, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బషీరాబాద్ మండలంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి బషీరాబాద్ మండలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా సరే భారతదేశంలో సామాజిక న్యాయం జరగడం లేదు. భారతదేశంలో సామాజిక న్యాయం జరగాలంటే ఎంత జనాభా ఉంటే వారికి అంత శాతం రిజర్వేషన్ అందాలి, అంత శాతం ఫలితాలు అందాలి అనే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా కోరుకున్నాడో అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంలో మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో కులగణన చేసి మన బీసీలకు 42% ఇవ్వడం జరుగుతుంది. 42% ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో కూడా రిజర్వేషన్ ఇస్తామని బిల్లు ఆమోదం చేసి కేంద్రానికి పంపడం జరుగుతుంది. కేంద్రం అనుకూలిస్తే 42% మన మొట్టమొదటిగా మన తెలంగాణలో అమలు జరుగుతుంది బీసీలకు. అదేవిధంగా చూస్తే బీసీల జనాభా ఎక్కువ ఉంటుంది కానీ పదవులు తక్కువ ఉంటాయి. ఈ అసమానతలను తొలగించడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న కష్టపడి బీసీలు ఎంతనో వాళ్ళకి అంత శాతం ఇస్తామని 42% కోసం కులగణన చేసి అసెంబ్లీలో బిల్లు ఓకే చేయడం జరుగుతుంది. దీన్ని కేంద్రానికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న విధంగా ఏ కులంలో అయినా సరే ఎంత జనాభా ఉంటే అంత వారికి అంత రిజర్వేషన్ దక్కాలనేది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కోరిక. అదేవిధంగా ఎస్సీలలో గిట 59 ఉపకులాలు ఉంటే అందులో కొన్ని ఏ కులానికి ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ కావాలని మన మందకృష్ణ అన్న కానీ ఇంకా చాలామంది కానీ 30 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసిండ్రు. ఎంతోమంది అమరులైన ఈ విషయంలో. కానీ ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఎస్సీ వర్గీకరణ చేయడం లేదు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగానే ఏ రాష్ట్రంలో వాళ్ళు చేసుకోవాలని ఇవ్వగానే అసెంబ్లీలో మన రేవంత్ అన్న ముందుగానే మేము మా తెలంగాణలో అమలు చేస్తామన్నట్లుగానే ఇప్పుడు ఎస్సీలలో 59 ఉపకులాలు ఉంటే అందులో 3 కేటగిరీలు చేసి ఏబీసీ ఉపకులాలు వేసి ఎక్కువ లాభాలు పొందిన వాళ్ళని సిలో వేసిండ్రు, తక్కువ ఉన్న వాళ్ళని ఏలో, మిడిల్గా పొందిన వాళ్ళని బిలోనే వేసి 3 విభాగాలుగా ఎస్సీలలో ఇట ప్రతి ఒక్కరికి సమన్వయం జరిగే విధంగా ఈరోజు వర్గీకరణ చేసి అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దీనికి మన మనోహర్ అన్నకు ఎస్సీ వర్గీకరణ కోసం సపోర్ట్ చేసిన మన తాండూరు ప్రజల నుండి మన మనోహర్ అన్న ముఖ్య పాత్ర వహించిండు. మనోహర్ అన్నకు, రేవంత్ అన్నకు, మందకృష్ణ అన్నకు మేము ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాలాభిషేకం చేస్తున్నాం. జై భీమ్. ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే ఒక సంతోషకరమైన విషయం. ఎన్నో రోజుల నుంచి కష్టపడ్డటువంటి మన మందకృష్ణ అన్న ఆధ్వర్యంలో 30 సంవత్సరాలు ఏకదాటిగా కష్టపడి ఈరోజు అసెంబ్లీలో బిల్ పాస్ చేసిన మన రేవంత్ రెడ్డి గారికి, మరి మన తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అన్న మనోహర్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది కష్టపడ్డ ఫలితం ఈరోజు దక్కింది మనకు. ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణ ఎప్పటి నుంచో తిప్పలవాడి ఈరోజు ఈ
లాస్ట్ స్టేజ్కి వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ లాస్ట్ అంటే ఇప్పుడు మనకు ఒక రిజర్వేషన్ ప్రకారంగా 15% మనకు, ఇక మిగతా 59 కులాల్లో ఒకరొకరికి మూడు రకాలుగా విభజించిన సందర్భంగా అందరికీ సమానంగా పంచి ఈరోజు బిల్ పాస్ చేసిర్రు. మనం వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీని ప్రకారంగా రాజకీయంగా మనకు ఉద్యోగాల్లో అన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఇంత అవకాశాన్ని మనకు ఇచ్చినందుకు వీరికి ప్రత్యేకంగా ఈ చేసిన మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం చిన్నగా పాలాభిషేకం వీరికి చేయాలని అనుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.